అడుగంటిన జలాశయాలు 76 రిజర్వాయర్లలో 35% పడిపోయిన నీటి మట్టాలు తీవ్రమవుతున్న నీటి ఎద్దడి ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డెడ్ స్టోరేజ్ నుంచి సైతం నీటిని తోడేందుకు ప్రత్యేక మోటార్లు జిహెచ్ఎల్తో సంప్రదింపులు ఇద్దరు ఏఎస్పీలు అరెస్ట్ ఆరుగురి ఇళ్లలో సోదాలు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు గుర్తింపు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలింపు కీలక నిందితులు ఇద్దరు పరారే లుకౌట్ నోటీసులు జారీకి చర్యలు ముగిసిన ప్రణీత్రావు కస్టడీ మరోసారి కస్టడీకి పోలీసుల పిటిషన్ కవిత కస్టడీ పొడిగింపు రౌస్ ఎవెన్యూ కోర్టుకు వివరించిన ఈడీ అధికారులు కవితకు మరో 3 రోజుల కస్టడీ పొడిగింపు 5 రోజుల కస్టడీ అడగగా 3 రోజులకు అనుమతి ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటామంటున్న అధికారులు రక్తపోటు పెరిగిందని విచారించిన కమిషనర్లు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ ఉత్తర్వులు ఉపసంహరణ గతంలో ఆర్చి పెట్టుకున్న వారికి అవకాశం విద్యుత్ సంస్థలకు సీఎండీ ఆదేశాలు గొర్రెల స్కామ్ గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ విచారణ అధికారుల విచారణలో పలు వివరాలు వెల్లడి అవినీతి అధికారులకు 5 రోజుల కస్టడీ 2.10 కోట్ల నిధులను కొట్టేశారన్న ఏసీబీ అభ్యర్థి ఎవరైనా గెలుపు మాదే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు కవిత అరెస్టుపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం ఏంటి కేజ్రీవాల్ అరెస్టు చీకటి రోజు ఎలా అవుతుంది అరెస్టులతో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలంటూ కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గులాబీ టీం రెడీ మరో 3 అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ మినహా 16 స్థానాలకు అభ్యర్థుల ఖరారు సికింద్రాబాద్ కు పద్మారావు భువనగిరికి క్యామ మల్లేశం నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేర్లు ప్రకటన టెట్ ఫీజుపై సర్కార్ పునరాలోచన తగ్గించే యోచనలో విద్యాశాఖ ఫీజు పెంపుపై బగ్గుమన్న అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఫీజులు పెంపు ఫీజు తగ్గించాలని ఆందోళన బాట పట్టిన అభ్యర్థులు వరంగల్లో సీఐపై సస్పెన్షన్ వేటు పోక్సో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ మైనర్ బాలికపై దాడికి యత్నించడంతో వేటు ఉత్తర్వులు జారీ చేసిన మల్టీజోన్ ఐజీ ఏవి రంగనాథ్ జగిత్యాలలో విక్రయిస్తున్న గంజాయి ముఠా గుట్టురట్టు పోలీసుల అదుపులో 5గురు నిందితులు 10 కిలోల గంజాయి 5 సెల్ ఫోన్లు 2 బైకులు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్ 3 పరీక్షలు జాగ్రత్తగా నిర్వహించాలి పరీక్ష కేంద్రానికి ఫోన్ అనుమతి లేదు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించాలి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ శంకరరావు ఏప్రిల్ ఆరంభంలో భారీ సభకు ప్లాన్ రాహుల్ ప్రియాంక ఖర్గేలకు ఆహ్వానం ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు యోచన సభ ఏర్పాట్లకు సీఎం రేవంత్ ఆదేశం కోట్లల్లో కన్నం వాణిజ్య పన్నుల శాఖల లోపాలు గుర్తించిన అధికారులు లోతుగా దర్యాప్తుకు ఆదేశం నకిలీ ఇన్వాయిస్లు జీఎస్టీ రీఫండ్లపై అప్రమత్తం బీజేపీలోకి కాంగ్రెస్ రెబెల్స్ కాషాయ కండువా కప్పుకున్న 6గురు ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొత్త కష్టాలు 9 స్థానాలకు లోక్సభతో పాటే ఉప ఎన్నికలు ఈ జైల్లో నన్నెంతో కాలం బంధించలేరు త్వరలోనే బయటకు వస్తాను ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఆప్ కార్యకర్తలతో సమాజం కోసం పనిచేయండి బీజేపీ వాళ్లను ద్వేషించొద్దు వారు మన సోదరులే దేశ ప్రజలకు కేజ్రీవాల్ బహిరంగ లేఖ చదివి వినిపించిన ఆయన సతీమణి సునీత నేడు బీజేపీ ఎంపీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొనున్న తరుణ్ చుంగ్ సునీల్ బన్సల్ సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా కార్యాచరణ ఖరారు